Hi everyone, Namaste. ఎలా ఉన్నారు? I hope you guys have watched my first vlog, Aavkai Memories. Here I'm back again. ఈరోజు ఎపిసోడ్‌లో నేను చదివిన ఒక బుక్ తర్వాత వాట్ ఐ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ ద మెయిన్ క్యారెక్టర్, వాట్ ఆర్ మై థాట్స్ అనేవి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మనందరికీ తెలుసు రాముడి భార్య సీత. వెరీ స్ట్రాంగ్, లాయల్, కంపాషనేట్. ఎన్నో కష్టాలని, బాధల్ని ధైర్యంగా దాటి నిల్చున్నారు. ఇవన్నీ మనం విన్నాం. బట్ దేర్ ఈస్ మోర్ టు ఇట్. షీ ఈస్ నాట్ జస్ట్ ఎనీ అదర్ వుమన్. ఈ రోజుల్లో ఫెమినిజం, విమెన్ ఎంపవర్మెంట్ అనే పదాలకి జనాలు రకరకాల మీనింగ్స్ తీసుకొచ్చారు. బట్ ఆమె స్టోరీ చదువుతుంటే నాకు అర్థమైంది వాట్ రియల్లీ విమెన్ ఎంపవర్మెంట్ మీన్స్. వాట్, చిన్నప్పటి నుంచి సునైన వాళ్ళ అమ్మగారు సీతాదేవికి కుట్లు, అల్లికలు, వంటలు ఇటువంటి లేడీస్కి నేర్పించే మాత్రమే కాకుండా మార్షల్ ఆర్ట్స్, వార్ స్ట్రాటజీస్, పొలిటికల్ అఫైర్స్ పైన కూడా ట్రైనింగ్ ఇప్పించారు. భూమి నుంచి పుట్టడం వల్ల అనుకుంటా నేచర్‌తో ఆమెకి చాలా ఇంట్రెస్టింగ్ కనెక్షన్ ఉండేది. ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అంటే చాలా ఇష్టం. రకరకాల మొక్కలు, వేర్లు, వాటి మెడిసినల్ బెనిఫిట్స్ తెలుసు ఆమెకి. ఆమెకి చాలా హీలింగ్ పవర్స్ ఉండేవి. డాక్టర్స్‌తో కలిసి రకరకాల నయం కాని రోగాలకి ఆమె దగ్గరుండి హీల్ చేసి జాగ్రత్తగా చూసుకునేవారు. వాళ్ళ నాన్న జనక మహారాజుకి అమ్మగారు పొలిటికల్ అఫైర్స్ వాటిల్లో సజెషన్స్ ఇస్తూ, అడ్వైస్ చేస్తూ ఉండటం చూస్తూ పెరిగింది. Like she's grown up in an environment where women guide and encourage their partners, both professionally and personally. ఆ రోజుల్లో that is very rare is what I feel. And she used to express her opinions very strongly. She used to understand people. ఆమె సగం లైఫ్ వనవాసంలోనే అయిపోయింది. లంకలో అశోకవనంలో captive గా ఉన్నప్పుడు హనుమంతుడు తనను కలవటానికి వచ్చినప్పుడు తనకు తీసుకుని వెళ్తా అని అడుగుతాడు. బట్ షీ సెడ్ నో. తన భర్త రాముడే వచ్చి రావణుడితో ఫైట్ చేసి తనని కాపాడి తీసుకువెళ్ళాలని ఆమె నమ్మకం. అంత కష్టంలో కూడా షీ నెవర్ లాస్ట్ హర్ ట్రస్ట్ ఆన్ రామ్. బట్ వార్ జరుగుతుంటే, ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటే, జరుగుతున్న నష్టం చూసి షీ ఫెల్ట్ బ్యాడ్. ఆ గిల్ట్ చాలా ఉంది తనకి. దట్ షోస్ అ ట్రూ కంపాషన్. 14 సంవత్సరాల వనవాసం పూర్తయిన తర్వాత వాళ్ళు రాజ్యానికి తిరిగి వచ్చేసరికి కండిషన్ వాజ్ వెరీ బ్యాడ్. ప్యాలెస్, రాజ్యం అంతా మల్టిపుల్ అటాక్స్ జరిగాయి. ట్రెజరీ మొత్తం ఖాళీ అయిపోవచ్చింది. దెన్ షీ స్టార్టెడ్ సపోర్టింగ్ రామ్ ఏ టు జెడ్. షీ స్టార్టెడ్ ఫ్రమ్ క్లీనింగ్ ద ప్యాలెస్, ఫుడ్ హ్యాబిట్స్ మార్పించింది. కౌశల్య, సుమిత్ర వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంది. కైకేయిని కలిసింది. తను వల్లే ఇదంతా జరిగింది అన్న బాధ, దశరథుడు చచ్చిపోయాడన్న గిల్ట్, ఎవరి కోసమైతే ఇదంతా చేసిందో భరతుడు తనని ద్వేషించడం చూసి షీ కుడెంట్ టేక్ ఇట్ వెల్. తన రూమ్‌లోనే చితి పేర్చుకొని సీతారాములు వచ్చిన తర్వాత వాళ్ళకి క్షమాపణలు చెప్పి సూసైడ్ చేసుకుందామని రెడీగా ఉంది. ఎప్పుడైతే రాములు వారి పాదాల మీద పడి క్షమాపణలు కోరుకుందో రాముడు క్షమించేశాడు. సీత కూడా. ఇక రాజ్యపాలన విషయానికొస్తే తను ప్యాలెస్‌లో విమెన్‌కి చాలా ఆపర్చునిటీస్ క్రియేట్ చేసింది. అవసరమైన వాళ్ళకి లోన్స్ ఇప్పించింది. చాలా స్కూల్స్ కట్టించింది. ఎడ్యుకేషన్ పైన అవేర్‌నెస్ క్రియేట్ చేపించింది. వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని సెపరేట్‌గా, డైరెక్ట్‌గా అడ్రెస్ చేయటానికి కోర్ట్స్ కట్టించింది. ఇంక పట్టాభిషేకం అప్పుడు రాముడు సీతని తనతో పాటు తీసుకెళ్ళి సింహాసనం పైన కూర్చోపెట్టుకున్నాడు. అండ్ దట్ షోస్ రాముడికి సీత పైన ఉన్న రెస్పెక్ట్, తనకి ఇచ్చిన ఇంపార్టెన్స్. ఇంకా సీత విషయంలో ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ రెసిలియన్స్ విషయానికొస్తే అసలు చెప్పనవసరం లేదు. తన తప్పు లేకుండా, కనీసం తనకి ఇన్ఫార్మ్ చేయకుండా ఎవరో ఏదో మాట్లాడుకుంటున్న రూమర్స్ విని తనని లక్ష్మణుడితో పాటు రాజ్య బహిష్కరణ చేసి వాల్మీకి ఆశ్రమానికి పంపించేశారు. ఇది తెలుసుకున్న తర్వాత సీతకి చాలా కోపం వచ్చింది. అండ్ నిండు గర్భిణి ఆ టైంలో తను. వెన్ షీ వాస్ కన్సీవ్డ్ విత్ 2 బేబీ బాయ్స్, ఆమె ఇద్దరిని చాలా మేనేజ్ చేసుకుంటూ పెంచింది. ఆమెకు తెలిసిన మార్షల్ ఆర్ట్స్ విద్యలు అండ్ హీలింగ్ పవర్స్ అన్నీ నేర్పించింది. వాల్మీకి మహర్షి ఆశ్రమంలోనే శిష్యరికం చేపించింది పిల్లలు. 14 ఇయర్స్ తర్వాత ఆ పిల్లలు తన పిల్లలే అని తెలుసుకున్న రాముడు వాళ్ళని యాక్సెప్ట్ చేసి సీతను కూడా యాక్సెప్ట్ చేస్తాను, బట్ ఆన్ వన్ కండిషన్, అగ్ని పరీక్ష మళ్ళీ చేయాలి అని. దిస్ టైమ్ షీ డినైడ్ ఇట్ సో గ్రేస్ఫుల్లీ. ఒకవేళ తను ఒప్పుకొని ఉండుంటే దట్ వుడ్ హావ్ సెట్ అ వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్ టు కమ్. తన తల్లి భూగర్భంలో కలిసిపోయేటప్పుడు వాళ్ళ పిల్లలు లవకుశలకి ఇచ్చిన సలహా ఏంటో తెలుసా? బ్యాలెన్స్ డ్యూటీ విత్ లవ్. రాజ్యం పట్ల బాధ్యతతో పాటు పర్సనల్ లైఫ్లో ఉన్న రిలేషన్షిప్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ అండ్ ప్రయారిటైజ్ చేయమని చెప్పింది. అండ్ ఫైనల్గా రాముడిని కూడా క్షమించింది. ఇలా తన లైఫ్ అంతా ఎన్నో ప్రాబ్లమ్స్ని డిగ్నిటీతో ఫేస్ చేసి ధైర్యంగా నిల్చుంది.
షీ ఈస్ ద ట్రూ ఎపిటమీ ఆఫ్ ఉమెన్హుడ్. వాల్మీకి ఆశ్రమంలో ఉండగా తన గైడెన్స్‌తో సీతాయనం రాసింది. ఇలా తన ఒక్కరి స్టోరీనే కాదు, రామాయణంలో ఇలాంటి ఎందరో విమెన్ ఎవరికైతే హిస్టరీలో సరైన ఇంపార్టెన్స్ దక్కలేదో వాళ్ళందరి కోసం. వాళ్ళ అత్తగారు కౌశల్య, అమ్మ సునైన, రావణుడి భార్య మండోదరి, గౌతమ మహర్షి కోపాగ్నికి బలైపోయిన అహల్య, ఇంకా లాస్ట్ వాళ్ళ చెల్లి ఊర్మిళ. వీళ్ళందరి కోసం షీ హ్యాడ్ టు రైట్ సీతాయనం, హర్ ఓన్ స్టోరీ. బేస్డ్ ఆన్ సీతాయనం, చిత్రా బానర్జీ దివాకరుని అనే ఆథర్ ద ఫారెస్ట్ ఆఫ్ ఎంచాంట్మెంట్స్ అనే బుక్ రాశారు. ఈ బుక్ ఒరిజినల్గా 2019లో పబ్లిష్ అయింది. ఈమె ఇది వరకు మహాభారతం ఫ్రమ్ ద్రౌపదీస్ పర్స్పెక్టివ్ డిస్క్రైబ్ చేస్తూ ద ప్యాలెస్ ఆఫ్ ఇల్యూషన్స్ అనే బుక్ రాశారు. హర్ వే ఆఫ్ పోర్ట్రేయింగ్ దీస్ స్ట్రాంగ్ విమెన్ ఇస్ సింప్లీ బ్యూటిఫుల్. సో దట్స్ ఇట్ ఇన్ దిస్ ఎపిసోడ్. నెక్స్ట్ ఏ బుక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అంటిల్ దెన్, బై బై. సీ యూ నెక్స్ట్